is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding coordinators exercise 3.3 లో last 12th problem. Find the measures of angle P and angle S. P అండ్ ఎస్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. కండిషన్ ఏమి ఇచ్చారు? ఎస్పి ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ అంటే ఇది ట్రెపీజియం అయిపోయింది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫైండ్ ఎం ఇంటూ ఆర్, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ దేర్ మోర్ దాన్ వన్ మెథడ్ టు ఫైండ్ యాంగిల్ పి. దానికన్నా బెటర్ ఇది తీసుకొని చేయండి అని అంటున్నారు. ఓకే, ఎస్. Given angle Q equal to 130 degree and angle R equal to 90 degree, and also given SP అనే లైన్ PRQ అనే లైన్కి ప్యారలల్గా ఉంది అని అంటున్నారు. మనకేం తెలుసు? యాంగిల్ P ప్లస్ యాంగిల్ Qని యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ అని తెలుసు. adjacent angles are equal, are supplementary. యాంగిల్ P తెలీదు. యాంగిల్ Q 130 డిగ్రీ ఈక్వల్ టు 180. యాంగిల్ P ఈక్వల్ టు 180 మైనస్ 130 డిగ్రీ. యాంగిల్ P ఈక్వల్ టు 50 డిగ్రీ. ఒకటి తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, అండ్ యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎందుకు? అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సమ్ ఆఫ్ adjacent angles ఆర్ supplementary. యాంగిల్ ఎస్ తెలీదు. యాంగిల్ ఆర్ 90 ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 180 మైనస్ 90 డిగ్రీ. యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇవే కదన్నా అడిగింది వాళ్ళు. ద రిక్వైర్డ్ మెజర్స్ ఆర్ యాంగిల్ P ఈక్వల్ టు 50 డిగ్రీ అండ్ యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.4 కన్నా కొంచెం ఇంట్రడక్షన్ ఉంది నాన్న, దాన్ని డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.